నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం శబ్దాలంకారాల్లో మొదటిదైన వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. వృత్యానుప్రాసము అంటే ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒకే హల్లు ఒకటికి మించి ఎక్కువ సార్లు ఒకే వాక్యంలో వస్తుంది. దాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. రోజా తన శిరోజాన రోజుకొక రోజా పువ్వును ధరిస్తుంది. ఇందులో జా అనే హల్లు ఒకటికి మించి ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. రెండవది, గడగడ వడకుచ్చు తడబడి జారిపడెను. ఇందులో డా అనే హల్లు ఒకటికి మించి ఎక్కువ సార్లు వచ్చింది కదా, కాబట్టి దీన్ని కూడా వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మూడవది, చిటపట చినుకులు టపటప కురిసెను. ఇందులో టా అనే హల్లు అనేక సార్లు వచ్చింది. నాలుగవది, ఇరులై కురులై జరులై పరుగులెత్తి. ఇందులో లా అనే అక్షరం లేగా లైగా ఒకటికి మించి ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఇలా ఈ వాక్యాలు చూడండి. గడగడ, చిటపట చినుకులు టపటప కురిసెను వినడానికి చమత్కారంగా ఉన్నాయి కదా. ఇలా చమత్కారంగా, చూడ్డానికి అందంగా, బాహ్య సౌందర్యంతో ఉంటాయి ఈ శబ్దాలంకారాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పిల్లలు. ధన్యవాదములు.